హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో వెరీ స్పెషల్ రెసిపీ గుంటూరు చికెన్ ఫ్రై రెసిపీ చూడబోతున్నాము. దానికోసం ఫస్ట్ ప్యాన్లో చికెన్, దాంట్లో ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, ఇలాచి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లో నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చాక మీరు పైన నుంచి ఒక 300 ml దాకా వాటర్ యాడ్ చేసుకొని చికెన్ ముక్కలన్నీ 80% అంటే చికెన్ ముక్క పట్టుకుంటే మెత్తగా ఉండాలి, ఇంకొక 2 నిమిషాలు ఉడికితే మొత్తం ఉడికిపోతుంది అన్నట్లున్నప్పుడు చికెన్ ముక్కల్ని బ్రాత్ని సపరేట్ చేసుకోండి. ఓన్లీ 80% మాత్రమే కుక్ చేయాలి. సో ఇప్పుడు మసాలా కోసం ఒక ప్యాన్లో లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, చెక్క, ధనియాలు ఇంకా జీలకర్ర యాడ్ చేసుకొని ఎక్కువ ఫ్రై చేయొద్దు. మసాలాలు చేదు రాకుండా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇది మసాలా పౌడర్. ఇప్పుడు ఫ్రైయింగ్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొంచెం పెద్ద సైజ్ ఆనియన్ని నిలువుగా కట్ చేసుకున్న చీలికలు, కరివేపాకు, పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ సైడ్స్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఫ్రై చేసుకోండి. అట్లా చికెన్ సైడ్స్ అంతా బ్రౌన్ కలర్ అయిపోయిన తర్వాత, అంటే ఎనఫ్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే చేసుకున్నాం కదా మసాలా, దాంట్లో హాఫ్ ఎ క్వాంటిటీ మసాలాని మీ టేస్ట్కి తగినట్టు కారం, పక్కన పెట్టుకున్న చికెన్ బ్రాత్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. మూత పెట్టి మసాలా అంతా ముక్కలకు పట్టేంత వరకు వెయిట్ చేయండి. మసాలా అంతా ముక్కలకి పట్టింది, బాగా వేగింది అన్నప్పుడు కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం వేసుకొని దించేస్తే ఎంతో టేస్టీ గుంటూరు ఫ్రై చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.